మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు స్వాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ఉవాచ తదా సర్వాణి భూతాని శ్రుత్వా మీడుష్టమోదితం పరితుష్టాత్మభిస్తాత సాధు సాద్విత్యథా బ్రువన్. మైత్రేయ ముని ఉవాచ పలికెను తదా అప్పుడు సర్వాణి భూతాని అందరును శ్రుత్వా వినినంతట మీడుష్టమా వరదాతలలో శ్రేష్ఠుడు ఉదితం పలికినది పరితుష్ట సంతుష్టులై ఆత్మవి హృదయమున తాత ప్రియమైన విదురా సాధు సాధు బాగు ఇతి అనుచు అత అబ్రువన్. భావము భాష్యం ఇచ్చిన వైశరణారవింద భక్తి వేదాంత సంత్ ప్రభుపాదులు. మైత్రేయుడు పలికెను, ఓ విదుర, వరదాతల్లో పరమశ్రేష్ఠుడగు శివుని పలుకులను ఆలకించి
అచ్చటనున్న వారందరూ మిగిలి సంతుష్ట హృదయులైరి. భాష్యం. ఈ శ్లోకమునందు శివుడు మీడుష్టమా అని వర్ణించబడినాడు. అతడు అశుతోషుడు, అనగా శీఘ్రముగా ప్రసన్నుడగువాడు మరియు శీఘ్రముగా క్రోధము చెందువాడని తెలియబడును. అల్పజ్ఞులే కోరికల కొరకు దేవతలను ఆశ్రయించరని భగవద్గీత యందు తెలుపబడినది. ఏం శ్లోకం? అల్పజ్ఞుల కోరికలు అది వేరే కదా, అది వేరే. అల్పమేధస్సులు అంటే అంతవంతు ఫలం దేశం తద్భవంతి అల్పమేధస. ఈ విషయమున జనులు సాధారణంగా శివుని దరిచేయరు. అతి శీఘ్రముగా ప్రసన్నుడై ఎటువంటి ఆలోచన లేకుండగానే తన భక్తులకు వరమునిచ్చేవాడు కనుక అతడు మీడుష్టమా అని పిలువబడాడు. లౌకికులు భౌతిక లాభమును పొందుటకు తాపత్రయపడుదురు, కానీ ఆధ్యాత్మిక లాభం కొరకు కాదు. కొన్ని మార్లు శివుడు తన ఆధ్యాత్మిక జీవితమునందు వరములనిచ్చేవాడుగుట నిస్సందేహమైనదే. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు శివుని అర్చించేవాడు. వరములను కోరిన అతనిని శివుడు సనాతన గోస్వామి చెంతకు వెడలమని ఉపదేశించాడు. అంతటా ఆ భక్తుడు సనాతన గోస్వామి చెంతకు వెడలి, ఇది వినండి తర్వాత రాదు, సనాతన గోస్వామి చెంతకు వెడలమని ఉపదేశించాను. అంతటా ఆ భక్తుడు సనాతన గోస్వామి చెంతకు వెడలి ఉత్తమ వరదానమును బయటకై తనను శివుని పంపెనని తెలియజేశాను. సనాతన గోస్వామి శివుడు పంపెనని, శివుని కాదు, శివుడు పంపెనని చెప్పి సనాతన గోస్వామి చెంత ఒక చింతామణి ఉండేది. ఆయన దాన్ని చెత్త కుప్పలో పడివేసి ఉండేది. కానీ బ్రాహ్మణుని అభ్యర్థన విని ఆయన దాన్ని అతని ఇచ్చివేసిరి. దాన్ని గ్రహించి బ్రాహ్మణుడు మిగిలి సంతుష్టుడయ్యాను. కోరినంత బంగారం అతడప్పుడు ఆ మణిని ఇనుమును తాకించి పొందగలడు. ఆ విధంగా అతడు మిక్కిలి సంతుష్టుడై సనాతన గోస్వామి నుండి సెలవు గైకొనెను. కానీ కొంత తడవుకు అతడు ఈ చింతామణి పరమోత్తమ వరదానమైనచో సనాతన గోస్వామి దీన్ని ఎలా చెత్త కుప్పలో పడవేశాను అనుచు చింతించసాగాను. ఆ ఆలోచన కలిగినంతనే అతడు తిరిగి గోస్వామి చెంతకు చేరి, స్వామి, ఈ చింతామణియే సర్వశ్రేష్టమైనచో దీన్ని నేల చెత్త కుప్పలో పడవేసిరి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు బదులుగా గోస్వామి వారు, నిజమునకు ఇది ఉత్తమ వరదానం కాదు, కానీ ఉత్తమ వరదానమును గ్రహించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా అని పలికిరి. దానికి సమాధానంగా బ్రాహ్మణుడు, స్వామి, పరమశ్రేష్టమగు వరదానం కొరకే శివుడు నన్ను నీ చెంతకు పంపినాడు కదా అని పలికెను. అది వినిన గోస్వామి ఆ చింతామణి నీటిలో పడవేసిరమ్మని పలికిరి. ఆ బ్రాహ్మణుడు అట్లా చేసిరాగా సనాతన గోస్వామి అతనికి హరే కృష్ణ మహామంత్రను ఉపదేశించిరి. ఆ విధంగా శివుని వరదానము చే బ్రాహ్మణుడు కృష్ణ భక్తుని సాంగత్యమును బడిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎను మంత్రము చే దీక్షితుడయ్యను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖామితాంశ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇక్కడ శివుని యొక్క దివ్యమైన లక్షణాలు వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆయన వరదాతల్లో పరమశ్రేష్ఠుడు. సో ఆయన చూసి అందరూ కూడా ఇక్కడ మిగిలి సంతుష్ట హృదయులైనారు. అందుకని ఇక్కడ మీడుష్టమ అంటే వరదాతల్లో పరమశ్రేష్ఠుడు. అందుకని ఆయన అసుతోషుడు అని కూడా అంటారు. ఆయన వరాలు శీఘ్రంగా ఇస్తాడు, తర్వాత క్రోధం కూడా శీఘ్రం చెందుతాడు. సో అందువల్ల జనులు సాధారణంగా శివుని దగ్గరికి వెళ్తూ ఉంటారు, శివుడు అడగగానే వరాలు ఇస్తాడనేసి.
సో ఆయన ఎటువంటి ఆలోచన లేకుండానే ఇస్తాను దానికి ఒకసారి కొన్నిసార్లు ప్రభుపాలారు ఇతని స్టోరీ చెప్తారు. భస్మాసురుడు ఆయన శివుడు ఇచ్చేశాడు, బట్ శివుని పైన తలపైన పెట్టాలనుకుంటాడు. తర్వాత అతను తలపైన పెట్టుకుంటాడు, తర్వాత అతను భస్మం అయిపోతాడు. సో ఆయన ఎట్లాంటి అంటే ఏం ఆలోచించకుండానే వరాలు ఇచ్చేస్తాడు. అందువల్ల అతని మీడుష్టం అంటారు. సో అందుకనే శివుని పొందడానికి ఈ యొక్క భౌతికమైనటువంటి వ్యక్తులు వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. చాలామంది శివభక్తులు ఉన్నారు. సో ఇక్కడ ప్రభుపాద శివుడు కేవలం భౌతికమైన కోరికలే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు కూడా ఇస్తారనేది సందేహం ఏం లేదు. దానిలో కేవలం భౌతికమైన ఇస్తానని లేదు, ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు కూడా ఇస్తారు. దానికి ఇక్కడ ప్రభుపాద యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. చాలాసార్లు ప్రభుపాద చెప్తారు, ఈ యొక్క బ్రాహ్మణుడు ఆయన శివుని అర్చిస్తున్నాడు, నీకు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు వరాన్ని అడిగితే. అంటే ఒకవేళ ఆయన వరం ఇచ్చవచ్చు, బట్ ఇతనికి శ్రేయస్సు కోసం సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళమని చెప్తారు. సో ఆయన చింతామణి ఇస్తాడు. అది ఏ మెటల్ని తాకినా అది బంగారం అయిపోతుంది. ఇనుమును తాకితే చాలా మామూలుగా అది ఎవరు చెత్తబుట్టలో పడేసుకోరు దాన్ని, ఎందుకంటే ఏది తాకితే అది బంగారం అయిపోతుంది. ప్రత్యేకంగా ఇనుముని అని చెప్తున్నారు ఇక్కడ, ఇనుమును తాకితే అది బంగారం అయిపోతుంది. సో బంగారం ఇప్పుడు బంగారం చాలా ఉంది, ఇప్పుడు తక్కువ బంగారం, అప్పట్లో బంగారం చాలా ఉండేది. సో ఎప్పుడైనా బంగారానికి విలువ ఉండేది. సో బంగారం అయిందంటే మామూలు కాదు, మామూలు ధనవంతులు కాదు, ఎంతైనా ధనవంతులు కావచ్చు. సో అప్పుడు ఆయనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ యొక్క ఇంత విలువైనటువంటిది చెత్తబుట్టలో వేశాడు, కారణం ఏంటి, ఇంకా గొప్పది ఉందేమో, ఇంతకంటే గొప్పగా ఉందేమో అనేసి మళ్ళీ వెళ్ళి అడుగుతాడు. సో అప్పుడు దాన్ని మొదట్లో అది నీళ్ళలో పడేయమని చెప్తారు. తర్వాత ఈ యొక్క చింతామణి అయినటువంటి హరే కృష్ణ మంత్రాన్ని ఇస్తారు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామిన. సాక్షాత్తు కృష్ణుడే, కృష్ణుని యొక్క నామానికి కృష్ణుడికి తేడా లేదు. అభిన్నత్వం నామ నామిన, నామికి నామానికి తేడా, నామ్నికి నామానికి తేడా లేదు. సో ఈ యొక్క దివ్య చింతామణి ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని ఇచ్చి ఆయన దీక్షితుని చేస్తారు. సో ఇక మహామంత్రం చింతామణి, ఈ యొక్క స్పర్శమని కూడా వాళ్ళకి ఏం తెలియదు అనుకోండి, దాని యొక్క విలువ తెలియదు, అది తాకితే బంగారం మొత్తం వాళ్ళకి తెలియకుంటే ఉపయోగం లేదు వాళ్ళ దగ్గర పెట్టుకోండి. సో ఇక హరే కృష్ణ మంత్రం యొక్క విలువ తెలిసినా తెలియకున్నా అది ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని నామ ఆభాస్, నామ ఆభాస్ అంటే అందులో హేళన నామభాస్, పారిహాస నామభాస్, సంకేత నామభాస్, ప్రతిబింబ నామభాస్, 4 రకాలైనటువంటిది. అది హేళన చేస్తే కూడా ఏమీ హరే రామ హరే కృష్ణ చెప్తున్నారు, ఎందరో ప్రజలు అట్లా వెళ్ళేటప్పుడు, భజన చేసేటప్పుడు, కీర్తన చేసేటప్పుడు హేళన చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది అది హేళన చేస్తూ చెప్తే కూడా. సంకేత నామభాస్ అంటే ఒక ఉదాహరణ కూడా హరామ్, వాళ్ళు యావనులు లేదంటే ముస్లింలు వాళ్ళు పందిని చంపేటప్పుడు హారిబుల్ అంటే హరామ్, చాలా ఘోరమైనటువంటిది అని వాళ్ళ భాషలో. అందులో ఆ పదంలో అది పూర్తిగా దాని అర్థం ఉండదు, దానిలో రామ్ అది సంకేతంగా తెలుపుతుంది రామ్. సో ఆ విధంగా వాళ్ళకు కూడా, ఈవెన్ కసాయి వాళ్ళకు కూడా, అంటే జంతువులను చంపేటువంటి వాళ్ళకు కూడా, మ్లేచ్చులకు కూడా ఇది ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఇంకా కొందరు దూషించినా సరే, ఇంకా ప్రభుపాల వారు చెప్తారు అప్పుడు బ్రెయిన్ వాషింగ్ కేస్, హరే కృష్ణ పీపుల్ ఆర్ బ్రెయిన్ వాషింగ్ అని న్యూస్ పేపర్లలో అంతటా వస్తుంది. సో ఆ విధంగా ఏదో విధంగా హరే కృష్ణ వాళ్ళని దూషించినా సరే, దూషించినప్పటికి కూడా ఇక ఏదో కింద ప్రయోజనం అనేది వాళ్ళకి కలుగుతుంది. అదే ఆభాసం. అజామిలుని యొక్క స్టోరీ, నారాయణ అనే ఒక పుత్రుడిని పిలవడం జరుగుతుంది. సో ఆయన పుత్రుడిని పిలిచినప్పటికి కూడా ఆయనకు ప్రయోజనం కలుగుతుంది, గొప్ప ప్రయోజనం. సో అందువల్ల ఈ యొక్క మంత్రాన్ని ఏదో విధంగా ప్రజలతో చెప్పించాలనేసి భక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు హరే కృష్ణ
హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ చెప్పండి. వాళ్ళు చెప్పరు, లేదు లేదు లేదంటారు. అంటే మళ్ళీ మళ్ళీ చెప్పండి చెప్పండి, నేను హరే కృష్ణ చెప్పాను అనేసి వాళ్ళు కోపంగా చెప్పేస్తాను. అస్సలు హరే కృష్ణ చెప్పాను ఎందుకు అట్లా, ఆ విధంగా ఏదో విధంగా కోపం తెప్పించానని నేను హరే కృష్ణ చెప్పను అనేసి చెప్పిస్తారు వాళ్ళతో. ఆ విధంగా నన్ను హరే కృష్ణ చెప్తారు అనేసి. చాలా ప్రత్యేకమైనటువంటి మంత్రం. వేద మంత్రాలు అలా కాదు. వేద మంత్రాలు నియమ నిబంధనలు ఉండాలా, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలా, మనోనిగ్రహాన్ని కలిగి ఉండాలా, తపస్సు, శౌచం, తర్వాత యొక్క స్పష్టత, మంత్రం యొక్క స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. కొంచెం తప్పుగా అయితే అది వ్యతిరేకమైన పరిణామాలు వస్తుంది. ఇంద్రారి అదే అక్కడ భాగవతంలో వస్తుంది. ఇంద్రుని అంటే ఇంద్రుని చంపేటువంటి వాడు పుట్టాలంటే ఇంద్రుని ద్వారా చంపబడేటువంటి వాడు జన్మిస్తాడు వృత్తాసురుడు. అట్లా ఈ యొక్క మంత్రం కొంచెం తప్పు అయిందంటే దాని యొక్క పరిణామాలు వేరుగా ఉంటాయి. కానీ ఈ యొక్క మంత్రం మహామంత్రం. ఇది చింతామణి, దివ్య చింతామణి మంత్రం. చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎట్లాంటి వాళ్ళు నియమ నిబంధనలు, ఎట్లాంటి నియమ నిబంధనలు లేవు, నియమ నిబంధనలు ఆచరించినప్పటికి కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్, అక్కడ హరిదాస్ ఠాకూర్ మధ్యలో చర్చ జరుగుతుంది. గోపాల్ చెప్పల్ అక్కడికి వస్తాడు. సో ఇక నామభాసం ద్వారా, నామ ఆభాస ద్వారా ముక్తి పొందుతారని చెప్తారు. మామూలుగా ముక్తి పొందడం అనేది ఎన్నో కోట్ల జన్మలైతేనే కష్టము. ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఎన్నో జన్మలు చేయగా ఎన్నో వ్రతాలు చేయగా, ఎన్నో ధ్యానం చేయగా, ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఇక ముక్తి అనేది వస్తుంది. ముక్తి అనేది సామాన్యం కాదు. భక్తులు ముక్తిదేవి వచ్చి దండం పెట్టినా కానీ వద్దని చెప్తారు. ముక్తి అనేది, కైవల్యం అనేది నరకంతో వాళ్ళకి సమానం. ముక్తి కోరుకోరు వాళ్ళు. ముక్తి అంటే ఈ ముక్తిని కోరుకుంటారు. ముక్తి హిత్వా అన్యతారూపం స్వరూపేణ వ్యవస్థత. మనం కృష్ణుని యొక్క సేవను కోరుకుంటారు. సో ఆయన నమ్మడు అనమాట. అసలు ఎలా కేవలం నామ ఆభాసం ద్వారానే ఇక ముక్తి లభిస్తుంది? ఎన్నో జన్మలు తపస్సులు, ఇవన్నీ వ్రతాలు, ఇవన్నీ చేసిన జరుగుతుంది. కేవలం ఆభాస ద్వారా ఎలా అవుతుంది? ఆభాసం అంటే అది పూర్తిగా కాలేదంట. ఎట్లా అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలే, జస్ట్ షైనింగ్ వస్తుందంట. సూర్యుని జస్ట్ ఆ ప్రకాశం వస్తుందండి, పూర్తిగా రాలేదు. అలాంటిది ఎలా అవుతుందనేసి ఆయన అపరాధం చేస్తాడు. ఆ విధంగా హరిదాస్ ఠాకూర్ని నిందిస్తాడు ఆయన. అప్పుడు హిరణ్యదాస్, గోవర్ధన్ దాస్ చాలా కోపం చెందుతారు. అతన్ని పంపించేస్తారు. తర్వాత అతని యొక్క ముక్కు ఊడిపోతుంది. ఆయనకు కుష్టు వ్యాధి వస్తుంది మొత్తం. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్కి అపరాధం చేశాడు కాబట్టి. ఇది చింతామణి మన దగ్గర ఉంది. మనకు శ్రీల ప్రభుపాల వారి కృప ద్వారా, గురు పరంపర యొక్క కృప ద్వారా, చైతన్య మహాప్రభు యొక్క కృప ద్వారా, కృష్ణుడి యొక్క కృప ద్వారా ఈ చింతామణి మన అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఇది. చాలామంది ప్రజలకు కూడా తెలుసు ఈ యొక్క మంత్రం. కానీ మనం గురు శిష్య పరంపర విధానం ద్వారా మనం స్వీకరించాం. ఎంతో భాగ్యం మనకు. మరి చింతామణి అన్నీ కలిగిస్తుంది. ఇది నామ రూప గుణ లీలలు. ఇది అష్ట సాత్విక వికారాలను కలిగిస్తుంది. ఇది చాలా దివ్యమైనటువంటిది. ఇది కృష్ణుని ఇస్తుంది. ఇది ఈ యొక్క చింతామణి నామం. కానీ తదస్మసారం హృదయంబతేదం. హృదయంబతేది, ఇక హృదయం ఐరన్ లాగా అయిపోయింది. బట్ ఐరన్ లాగా అయినప్పటికీ ఇది మారాలా? ఎందుకంటే ఇది చింతామణి. ఎందుకు ఇది మారడం లేదు? కారణమేమి? ఇక్కడ చైతన్య చరితామృతంలో హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలో నాస్త్యేవ గతిరన్యద చాలా స్థలాల్లో వస్తుంది. కనీసం ఒక 10 ప్లేస్లలో వస్తుంది శ్లోకాలు అక్కడక్కడ. సో ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. హరినామం తప్ప వేరే మార్గము లేదు. ఇంకొన్ని శ్లోకాలు చదువుతాం అక్కడ, దాని తర్వాత శ్లోకాలు.
కలికాలే నామరూప కృష్ణావతార్ నామహైతి హయ సర్వ జగత్ నిస్తార్. కలియుగంలో భగవన్నామము శ్రీకృష్ణి అవతారం. అందుకే కేవలం నామ సంకీర్తన చే మనిషి భగవంతునితో ప్రత్యక్ష సంపర్కాన్ని పొందుతాడు. దీనిని చేసిన ఎవరైనా తరించిపోతాడు. సో కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం మనకు వస్తుంది. ధార్యలాగి అరే నామ ఉత్తి తినభార్ జడలోకి జుషియతే పున ఏవ కార్. ఈ శ్లోకము ఏవా అని 3 సార్లు నొక్కి చెప్పింది. అంటే అరే నామ కేవలం నాస్త్యైవ అది దాని గురించి వివరిస్తున్నారు. అంతేకాకుండా జనసామాన్యానికి అర్థం కావడం కొరకు హరే నామ అని కూడా 3 సార్లు పలికింది. 3 సార్లు చెప్పబడింది. భాష్యం. సామాన్య మనిషికి ఏదైనా నొక్కి చెప్పాలంటే ఎవరైనా దాన్ని ముమ్మారు చెప్పడం పరిపాటి. ఉదాహరణకు నీవు చేయాల్సిందే అని అనడం అటువంటిది. ఈ విధంగా ఇది ఇందులో ఉంది నేను చదువుతున్నాను. ఈ విధంగా బృహన్నాదయ పురాణం హరినామ కీర్తన గురించి పదే నొక్కి చెప్పింది. తద్వారా జనులు దాన్ని గంభీరంగా తీసుకొని మాయాబంధం నుండి ముక్తులు కాగలుగుతారు. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా లక్షలాది జనులు వాస్తవంగా ఆధ్యాత్మిక జీవన స్థాయికి రావడం ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యోద్యమంలో మా స్వానుభవం. ప్రభుపాద తన సొంత అనుభవాన్ని చెప్తున్నారు. లక్షలాది జనాలు కనుక నియమాలను పాటిస్తూ ఈ హరే నామ మహామంత్రాన్ని ప్రతిరోజు కనీసం 16 మాలలు జపించాలని శిష్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా వారి విజయం నిస్సందేహంగా సునిశ్చితమవుతుంది. విజయం అంటే ఏమి? వైష్ణవుల యొక్క ఆవిర్భావం తిరోభావాన్ని కూడా విజయం అంటారు. ఈరోజు మధ్వ విజయం అంటే మధ్వాచార్య యొక్క తిరోభావ తిథి. అంటే ఇక్కడ భక్తునికి విజయం ఏముంది? సక్సెస్ ఏం లేదు. వ్యాపారం అయితే ఏదో ప్రాఫిట్ వస్తుంది, లేదా పేరు ప్రతిష్ట, లేకుంటే ర్యాంకు, లేదంటే టాప్ 10లో ఒక పేరు, లేదంటే గిర్నిస్లో అట్లాంటిది. భక్తునికి విజయం ఆ విజయ సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని గుర్తించుకోవడం. విజయ సమయం అంటే మనం అంత్యకాలేశమామేవ స్వరన్ముక్త కలేవరం. అంత్యకాలాన్ని అంటే భక్తులు ఎప్పుడైనా పరమపదిస్తే వాళ్ళు అంటే విజయం చెందారంటారు. సో ఆ విజయం సమయంలో ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని మనం జపిస్తే అది విజయం, నిజమైనటువంటి విజయం. సో అందుకే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు? 16 మాలలు జపించాలా అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను చెప్తున్నాను. ప్రభుపాద విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. కేవల శబ్దే పునరపి నిశ్చయ కారణ్ జ్ఞానయోగా పథకర్మ ఆది నివారణ. కేవల అనే పదప్రయోగము అంటే ఇక హరే నామ కేవలం గురించి జ్ఞాన సాధన, యోగ సాధన, తపోకర్మ సాధన వంటి ఇతర పద్ధతులను నిషేధిస్తుంది. ఏ విధానం ద్వారా మనం పరిపూర్ణతను సాధించలేము, విజయం సాధించలేము, కేవలం హరే నామం అనేసి. భాష్యం. మా కృష్ణ చైతన్యోద్యమం హరే కృష్ణ మహామంత్ర కీర్తనం నొక్కి చెబుతుంది. కాగా కలియుగంలో విజయరహస్యాన్ని ఎరగని వారు అనవసరంగా జ్ఞాన సాధన, యోగ సాధన, కామ్యకర్మలు చేయడం, వ్యర్థమైన తపస్సులో నెలకొని ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ సామాన్యంగా ప్రజలు ఇదే యోగా అని, జ్ఞానాన్ని, ఇదని అది సమయాన్నంతా వృధా చేసుకుంటూ ఉన్నారు, తప్పుతో పడుతున్నారు. అదే ప్రభుపాద చెప్తారు. మేము ఈ విషయాన్ని జనులకు స్పష్టంగా తెలిపితే ప్రత్యర్థి వర్గం వారు మా పట్ల కోపం చూపిస్తున్నారు. ఇక్కడ యూట్యూబ్లో కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరేమి ఇలా చెప్తున్నారు, మీరు తప్పుదారి పట్టిస్తున్నారు ప్రజలను, యోగా చేయాలా, ధ్యానం చేయాలా, తపస్సు చేయాలా, యజ్ఞం చేయాలా, మీరేంది ఓన్లీ హరే నామం అంటారు. కొందరు ఆ విధంగా వాదిస్తూ ఉంటారు. మేము మీలాగనే మంచివారమని వారంటే మేమే మంచివారం కానీ మీరు కాదని మేమంటాం. ఇది మా మొండితనం కాదు. ఎందుకంటే వాళ్ళు అంటారు మేము మంచివాళ్ళం, మేమే కరెక్ట్ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు అదే అంటారు, మేమే కరెక్ట్ చెప్తున్నాం ప్రతి నామమాత్ర ఆధ్యాత్మిక. కానీ ఇక్కడ మేము అంటున్నాం, కానీ ఇది మొండితనం కాదు, మేమే కరెక్ట్ చెప్తున్నాం అని అంటున్నారు ప్రభుపాద. కానీ ఇది మొండితనం కాదు, ఇదే శాస్త్రవచనం, శాస్త్రాదేశాల సారం. మనం ఏమాత్రం అతిక్రమించకూడదు. చైతన్య చరితామృతంలో తర్వాత శ్లోకంలో ఇది ధ్రువపరచబడింది. అన్యతా ఏమో అనే తారే నాయిక విస్తార్ నాహి 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 ఏ తిన ఏవకార్. అన్య పదమును అంగీకరించేవాడు ఎవడైనా తరించబడని ఈ శ్లోకమున స్పష్టంగా తెలుపబడింది. వేరేది లేదు, వేరేది లేదు, వేరేది లేదని 3 సార్లు చెప్పడానికి ఇదే కారణం. ఇది అసలైన ఆధ్యాత్మ అనుభూతి పద్ధతిని నొక్కి చెబుతున్నది. సో 3 సార్లు చెప్పబడింది. వాళ్ళ కోర్టులో కూడా 3 సార్లు చెప్తుంటారు. ఆర్డర్.
తృణహైతే నీచోహై సదా లభనాం అవని నిరభమాని అన్యే దివ్యమాన్. సదా హరినామాన్ని పలకడానికి మనిషి అంటే ఇది ఎలా చేయాలి, మళ్ళీ దీని గురించి మొత్తం చైతన్య మహాప్రభు వివరిస్తున్నారు. ఎలా ఈ యొక్క హరినామాన్ని చేయాలి. మరి ఇట్లాంటి చాలా అంటే ఈ యుగంలో ఇదొకటే మార్గం, ఇది మనకు విజయాన్ని కలిగిస్తుంది. అంటే ఈ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చు, మనం ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధులను తప్పించుకోవచ్చు. ఎలా ఇది సార్థకం అవుతుంది? ఏముందా? హరే కృష్ణ మంత్రం ఉందా? కేవలం హరే కృష్ణ మంత్రం. అవేం రక్షించలేవు. బొమ్మలు, ఆటలు, పాటలు, నాటకాలు అవి ఏమి రక్షించలేవు. ఏవి రక్షించలేవు. యమదూత వచ్చి తీసుకెళ్తుంటే ఏవి రక్షించలేవు. ఇప్పుడు మనకు తెలియదు. మామూలుగా పిల్లలు ఎందుకు జపం చేస్తారని ప్రశ్న అనమాట. పిల్లలకి ఏంటంటే ఈ దావాగ్ని అంటే ఏంటి? సంసార దావాగ్ని అంటారు. ఏముంది దావాగ్ని ఏముంది? హ్యాపీగా ఇక్కడ ప్రసారం తీసుకుంటున్నాం, కీర్తన చేస్తున్నాం, ఆడుతున్నాం, పాడుతున్నాం. ఇక్కడ ఏముంది? దావాగ్ని ఏముంది? ఎందుకు మనం ఈ జన్మల నుంచి బయటపడాలా? ఎందుకు? చావు పుట్టుక ఏముంది? చావు పుట్టుక అంటే ఏంటి? అంటే ఈ యొక్క కష్టాలు 3 క్లేశాలు. ఏం క్లేశాలు ఉన్నాయి? నేనే ఎప్పుడు ఇతరులను బాధిస్తూ ఉంటాను, నేనే ప్రకృతిని దుర్యోగం చేస్తుంటాను, నాకేం లేదు, నాకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో త్రివిధ క్లేశాల యొక్క బాధ, తర్వాత ఈ జన్మ వృత్తి జరావాది యొక్క వస్తుంటుంది అనమాట. ఓల్డ్ అయినప్పుడు తెలుస్తుంటుంది, రోగం వచ్చినప్పుడు తెలుస్తుంటుంది. అవన్నీ ఏం రానప్పుడు అర్థం కాదు. ఎందుకు ఈ మంత్రం చేయాలి, మంత్రంతో పనే ఉంది మనకు అనిపిస్తుంది. అందుకనే కొంచెం టైం అయితే తెలుస్తుంది. సదా హరినామాన్ని పలకడానికి మనిషి దారిలో గడ్డిపోచ కన్నా వినయంగా ఉండాలి. స్వేభిమాన వాంఛ లేకుండా ఇతరులకు పూర్తి గౌరవం చూపగలిగి ఉండాలి. తరుసమ సహిష్ణుత వైష్ణవ కరిబే భర్తన తాడకే కాకే కిచినా బలివే. హరినామాన్ని ఉచ్చరించే భక్తుడు చెట్టుకు ఉన్నంత ఓర్పుని కలిగి ఉండడం నేర్చుకోవాలి. చెట్టుకు ఉన్నంత ఓర్పు. తిట్టినా దండించినా అతడు ఎవ్వరికి ఎదురు మాట చెప్పకూడదు, ప్రతీకారం చేయకూడదు. ఇది సేమ్ తృణాదపి సునిచైన శ్లోకం యొక్క అనువాదమే ఇందులో ఉంది. ఎందుకంటే అది చెట్టు మనం కొట్టినా సరే, దాన్ని తిట్టినా సరే, రాళ్ళు తీసుకొని ఇసిరినా సరే అది పళ్ళనే ఇస్తుంది. కావాలంటే తన కర్రలను కూడా ఇస్తుంది. దాన్ని కొట్టినా అది ఎప్పుడు కూడా ఎదురు తిరగదు. అది చెట్టు నీళ్ళు పోసినా భరిస్తుంది, నీళ్ళు పోయకున్నా భరిస్తుంది, దాన్ని ఎక్కినా భరిస్తుంది, తనినా భరిస్తుంది. కానీ ఎప్పుడు మాత్రం పళ్ళను, పువ్వులను, ఆకులను ఇస్తూ ఉంటుంది. కాటిలహే తరుయేన కిచునా బోలయా శుకయే మరే తబాజల నా మాఘియా. ఎవరైనా చెట్టును కొట్టివేస్తే అది ప్రతిఘటించదు. ఇంట్రెస్టింగ్. ఎండిపోయి చచ్చిపోతున్నా అది నీళ్లు పోయమని ఎవరిని అడగదు. భాష్యం. ఈ ఓర్పు సాధన అత్యంత కఠినము. ఇది చదవడానికి చాలా బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, చేయడానికి చాలా కఠినంగా ఉంటుంది. కానీ ఎవడైనా నిజంగా హరే కృష్ణ మహామంత్ర కీర్తనలో నెలకొంటే ఓర్పు గుణం సహజంగానే ఉత్పన్నమవుతుంది. దీన్ని ప్రయత్నించాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క గుణాలు అనేది కూడా ప్రయత్నించవచ్చు, తప్పలేదు. కానీ కేవలం ఆ సేమ్ ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం లాగా ఈ నిరాకారవాదులు లేదంటే మిథ్యాచారులు వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నిస్తారు, కానీ కపటులుగా తయారైపోతారు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి రసాస్వాదనం అయితే ఇంద్రియాల నిగ్రహం అవుతుంది. అదేవిధంగా ఇక గుణాలనేది మనం ప్రయత్నించవచ్చు, కానీ ఆర్టిఫిషియల్గా ఎంతోమంది ప్రయత్నిస్తారు దీన్ని. కానీ యాక్చువల్ ఏంటంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాల్లో కీర్తనలో నెలకొంటే, ప్రత్యేకంగా ఇక్కడ కీర్తనని ఇచ్చారు. హరే కృష్ణ మహామంత్ర కీర్తన 3 రకాలుగా చెప్పారు. ఇది ఒకటేమో మనసులో, ఇంకోటి ఉపాంక్షు అంటే ఇక జపం మనం చేసే ఉపాంక్షు అంటారు దాన్ని. తర్వాత కీర్తన. మనసులో హరిదాస్ ఠాకూర్ చేసేవారు, మనం ఆ స్థాయిలో లేము. సో మనం ఉపాంక్షు చేస్తాం అంటే ఇక జపం ఒకటి. తర్వాత కీర్తన అంటే లౌడ్లీ చాంటింగ్ హరే కృష్ణ, అది కీర్తన. హరే కృష్ణ మహామంత్ర కీర్తనం ద్వారా భక్తి మార్గంలో పురోగమించిన వాడు దీన్ని పొందడానికి విడిగా సాధన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిత్యం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా భక్తుడు సమస్త సద్గుణమును పెంపొందించుకుంటాడు. అది ప్రత్యక్షంగా చూడొచ్చు మనం. శ్రీల ప్రభుపాల వారు ఆయన పాశ్చాత్య దేశాల్లో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్వభావం
తర్వాత వాళ్ళ యొక్క హరే కృష్ణ మంత్రం కీర్తించి వాళ్ళు దయ, సానుభూతి, వాళ్ళ యొక్క లక్షణాలు ప్రపంచం అంతా కూడా వాళ్ళ కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి యొక్క వైదిక సంస్కృతి గురించి తెలియనటువంటి వాళ్ళు కూడా, అంటే కొంచెం వైదిక సంస్కృతిలో ఉన్న వాళ్ళు కొంచెం శుచి, శుభ్రత, కొంచెం వినయము, గౌరవం ఇలాంటివి కొంచెం తెలుసుంటాయి కనీసం. కానీ వాళ్ళకి ఇట్లాంటి దైవ గుణాలు తెలియనటువంటి వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం ద్వారా వాళ్ళ సద్గుణాలంతా కూడా అలవరించుకొని వాళ్ళ ఇతరులకి ఈ గుణాలన్నీ కూడా బోధిస్తున్నారు. ఈ విధంగా వైష్ణవుడు అన్యులకు ఏది అడగకూడదు, అడగకుండానే ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని అతడు స్వీకరించాలి. కానీ ఏది లభించకపోతే అతడు సులభంగా లభించే కూరలు, ఫలాలు తిని సంతుష్టుడుగా ఉండాలి. కూరలు, ఫలాలు ఎందుకంటే అవి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇప్పుడు అవి కూడా దొరుకుతలేవు. పళ్ళు దొరకవు, తర్వాత కూరలు కూడా దొరకవు. భక్తుడు నిరంతరం హరినామాన్ని జపించడం అనే నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది ఇంపార్టెంట్. అనాయాసంగా లభించిన దానితోనే అతడు సంతృష్టి చెందాలి. అటువంటి భక్తి ఆచారము అతని భక్తిని దృఢంగా నిలిపి ఉంటుంది. యదృచ్ఛ లాభ సంతుష్టం. మన ఏదైతే మనకు అనాయాసంగా దొరుకుతుందో, ప్రయాస చేయకుండా ఏదైతే దొరుకుతుందో అది మనం పొంది, అందుకనే ఈ యొక్క సరళ జీవనంకు కారణం అదే అన్నాడు ప్రభుపాద వారు. ఎందుకు సరళ జీవనం ఉన్నతి చెందడం అంటే సరళ జీవితంలో ఎక్కువ ప్రయాస ఉండదు. అంటే ఇప్పుడు కొంచెం ప్రయాస అవుతుంది, సరళ జీవనం ఎన్నో సంవత్సరాల ముందు మనం వదిలేసాం కాబట్టి. కానీ జనరల్గా అంత కష్టంగా ఉండదు అన్నమాట. గడ్డిపోచ కన్నను ఈనమని తలిచేవాడు, చెట్టు కన్నను ఎక్క ఓర్పును కలిగినవాడు, స్వీయ గౌరవం కోరిక సర్వదా ఇతరులను గౌరవించి సిద్ధపడి ఉండేవాడు అతి సులభంగా నిరంతరం హరినామమును కీర్తించగలుగుతాడు. అదే ఈ యొక్క శ్లోకం అనువాదమే. ప్రతి ఒక్కరు భాష్యం చదువుతున్నారు. ప్రతి ఒక్కరు కాళ్ళ కింద తొక్కి వేసిన గడ్డి ఏనాడును ప్రతిఘటించదు కనుకనే అది ఈ శ్లోకంలో విశేషంగా పేర్కొనబడింది. గురువు లేదా నాయకుడు తన పదమును చూసుకొని గర్వించరాదని ఈ ఉపమానం చూపిస్తున్నది, ఈ ఉపమానం సూచిస్తున్నది. అతడు సామాన్య మానవుని కనను వినయంగా ఉండి హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా చైతన్యుల సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ పోవాలి. అంటే ఇక్కడ ప్రభుపాద ప్రత్యేకంగా గురువు తర్వాత నాయకుని గురించి చెప్తున్నారు. అంటే ఎవరికైతే పదవి అనేది ఉంటుందో వాళ్ళకి గర్వం అనేది ఉంటుంది. అంటే కొందరు ఏ పదవి లేకుండా గర్వపడతారు. మామూలుగా మేము అక్కడ తిరుపతిలో స్టాల్ కోసం వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు శౌచాలయం దగ్గర. అంటే చాలా అహంకారం ఉంటుందండి వాళ్ళకి. అంటే అది టీటీడీ టాయిలెట్స్ అనేసి, అంటే మేము టీటీడీ టాయిలెట్స్లో క్లీన్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ జాబ్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. రోజు ఒక లడ్డు కూడా ఇస్తారేమో వాళ్ళకి తెలియదు, మేబీ ఎందుకో అంత అహంకారం తెలియదు. కొన్ని వందల మంది వస్తారు క్లీన్ చేస్తాను, చెత్తగానే ఉంటాయి టాయిలెట్స్ అని. బట్ ఎక్కడ వేరే టాయిలెట్ దగ్గర అంత ఉండదు, కానీ వాళ్ళకి చాలా అహంకారం అన్నమాట. మామూలు ఎక్కడే మేము రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేము ఇలా చూడొచ్చు వాళ్ళ యొక్క బిహేవియరు. అంటే కనీసం వాళ్ళు ఏం చేస్తారు, టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారు, అందరూ మలాన్ని విసర్జిస్తే దాన్ని శుభ్రం చేస్తున్నారు అనగానే చాలా అహంకారం. అంటే అది పెద్ద పదవేం కాదు, కాకుండా అక్కడ రైల్వే అనేది కొంచెం గవర్నమెంట్, మేబీ గవర్నమెంట్ జాబ్ అనో మరి ఎందుకో వాళ్ళకి తెలియదు. వాళ్ళు చాలా గొడవ అవుతుంటుంది వాళ్ళతో. అది సరిగా కూడా కడగారు, బట్ 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటూ ఉంటారు, అది ఫ్రీ అని చెప్తారు. బట్ పాయింట్ అనేది ప్రత్యేకంగా ఎవరికైతే ఈ యొక్క పదవి అనేది ఉంటుందో ఆ గర్వం అనేది సులభంగా వస్తుంది. సో అందువల్ల ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇది చెప్పిన, అంటే సామాన్య మానవునికి ఎట్లా కాదు వినయంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే గర్వం అనేది వస్తుందో వాళ్ళకు ఈ యొక్క నాయకుడు అవుతారో లేదా గురువు అవుతారో గర్వం అనేది ఉంటుంది. కానీ అది చూసి గర్వించకుండా వినయంగా ఉండి ఈ యొక్క సాంప్రదాయాన్ని గురించి ప్రచారం చేస్తూ పోవాలి. ఊర్వబాహుకరి కహో శున సర్వలోక నామసూత్ర గ్రంథి పటే పర కంఠి ఈ శ్లోక. అందరూ నేను చెప్పేది వినండి. అంటే ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, అంటే వినయంగా ఉండాలని చెప్తున్నారు, మరి నేను చెప్పేది అందరినీ వినమంటున్నాను. మీరు అడగొచ్చు ఏంటి ఇలా ఇప్పుడు దాకా ఇంకా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తారు, ఇది మనం చదివే చైతన్య చరితాంతం నుంచి, జగాయి మాదాయి హోయితే మునిషే పాపిష్ట్ పురుషే రకీట్ హోయితే పురుషే లాగిట్. అంటే నేను జగాయి మాదాయి కంటే హీనమైనటువంటి వాడిని, అసలు నా పేరు చెప్తే కూడా అపవిత్రం అయిపోతారు, వాళ్ళ మలంలో నేను పురుగు లాంటి వాడిని, మలంలో పురుగు లాంటి వాడిని చెప్తున్నాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, అందరూ నేను చెప్పేది వినండి అంటున్నారు. మరి అదేట్లా అందరూ చెప్పారు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి, వినయం అనేది కొంచెం బహిర్గతమే కాదు, బయటకు వచ్చి ఎస్ బ్రో మీరేం చేస్తావు, వినయం అనేది బహిర్గతమే కాదు. అంటే ఇక్కడ బోధించేటప్పుడు బోధించాల్సి వస్తుంది. ఏం చెప్తున్నాను ఆయన, ఊర్ధబాహుకరి
అంటే నేను పైకి చేతులెత్తి ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత శుణ సర్వలోక, దయచేసి అందరూ సర్వలోకం అందరూ వినండి. నామమనే సూత్ర, నామధారముతో ఈ శ్లోకాన్ని గుచ్చి ఎప్పుడూ గుర్తుండేటట్లు మెడలో వేసుకోండి అని నేను చేతులు పైకెత్తి ప్రకటిస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. నామధారముతో, ఈ దారము ఇది అంటే నామం లేకుండా ఓన్లీ పూసలు ఉండవు. ఈ యొక్క శ్లోకాన్ని ధరించమని చెప్తున్నారు నామం అనే దారంతో. భాష్యం. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు ఆదిలో సాధకుడు అనేకమైన అపరాధాలు చేసే అవకాశం ఉన్నది. ప్రారంభంలో మనకు అంత అవగాహన ఉండదు, మనమే గొప్ప వాళ్ళం అనుకుంటాం, అందువల్ల అపరాధాలు అవుతూ ఉంటాయి అహంకారం వల్ల, గర్వం వల్ల. వాటినే నామాభాసము, నామ అపరాధాలు అంటారు. ఈ స్థితిలో హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా పరిపూర్ణమైన కృష్ణ ప్రేమను సాధించే అవకాశం ఉండదు. ఏ స్థితిలో? నామ అపరాధాలు చేసే స్థితిలో, లేదా నామ ఆభాస స్థితిలో. అందుకే సాధకుడు తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణు అనే శ్లోకంలో చెప్పబడిన నియమాలను అనుసరించి మహామంత్రాన్ని కీర్తించాలి. జప కీర్తనలో పై క్రింది పెదవులు రెండు, నాలుక కూడా నెలకొని ఉంటాయని ఈ సందర్భంలో మనం గమనించాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది. ప్రభుపాదులు ఈ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్తున్నారు చూడండి. ఒకటి వినయంగా ఉండాలా, ఓకే, ఇవన్నీ అంటే ఈ యొక్క శ్లోకంలో నియమాలన్నీ కూడా పాటించాలి. అదేవిధంగా పై క్రింది పెదవులు రెండు, అంటే కింది పెదవు పై పెదవు, నాలుక కూడా నెలకొని ఉంటాయి. ఈ మూడు ఉపయోగపడతాయండి. పై పెదవు, కింది పెదవు, నాలుక, ఈ మూడు ఉపయోగించబడాలి మంత్రంలో. ఈ సందర్భంలో మనం గమనించాలి. ఈ మూడు తప్పకుండా హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలో పాల్గొనాలి. ఈ మూడు పాల్గొనకుండా ఎవరైనా జపం చేస్తారా? చేస్తారు, నేను చూశాను కొందరు. మీరు ఎవరైనా చూసారా? చూసారు. హరే కృష్ణ మహామంత్రంలోని నామాలను స్పష్టంగా ఉచ్చరించి వినాలి. స్పష్టంగా ఉచ్చరించి అంటే ఈ మూడు కదిలినప్పుడే వస్తాడు. అంటే పైది కదలకుండా, కింది కదలకుండా, నాలుగు కదలకుండా స్పష్టంగా ఉచ్చరించలేమన్నమాట. పెదవులు నాలుక సహాయంతో చక్కగా ఉచ్చారణ చేయడానికి బదులు ఒక్కొక్కప్పుడు కొందరు యాంత్రికంగా ఉస్ అని ధ్వని చేస్తూ ఉంటారు. ఉస్. చెప్పండి ఎవరైనా. ప్రహ్లాద్ చెప్పు సార్, నువ్వు రోజు చెప్పేది విధంగా చెప్పు. రోజు అట్లా ఇస్ అంటుంటాడు. రోజు కరెక్ట్ చెప్పొద్దు, రోజు చెప్పేది. అట్లా చాలా వరకు ఉస్ అంటారు వీళ్ళంతా. చాలా వరకు ఉస్ అంటారు. హరే కృష్ణ హరే రామ హరే రామ, హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే ఇట్లా అట్లా చెప్పకూడదు, బట్ అట్లా చెప్తుంటారు చాలా వరకు. ఏమని రావద్దు, ఉస్ అని ధ్వని చేయకూడదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. అంటే రకరకాల చూపించవచ్చు, విన్యాసం చేయొచ్చు, కానీ ఏ విన్యాసం ఉపయోగపడదు. మామూలుగా అక్కడ సర్కస్లో విన్యాసం చేస్తూ ఉంటారు వాళ్ళు. సర్కస్ చూసారు ఎవరైనా? తీగ పైన నడుస్తారు, తీగ పైన వేలాడుతారు, చెంబు పైన నాట్యం చేస్తారు. చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఈ మధ్యలో చూడలేదు. సో మనం ఈ నాలుకతో విన్యాసాలు ఏం పనిచేయవు. స్పష్టంగా మూడు ఉపయోగించబడాలి. పై పెదవు, కింది పెదవు, నాలుక. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రారంభంలో కొంచెం మనం కేర్ తీసుకోకపోవడం వల్ల మామూలుగా అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారని బయటకు విని ఫాస్ట్గా చేస్తారు. ఆ మంత్ర ఉచ్చారణ సరిగ్గా ఉండదు. లక్షల సార్లు చెప్పినా అది మారదు అన్నమాట ఛానల్. అందుకని మొదటి నుంచే ఈ యొక్క ఉచ్చారణ మనం చేసుకున్నామంటే ఇక అది దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. లేకుంటే అది ఎంత ప్రయత్నించినా మళ్ళీ పాత స్టోరీకి వెళ్తుంది అనమాట. కుక్కతోక వంకర అవుతుంది, చక్కగా ఉండదు ఎప్పుడు కూడా. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే మళ్ళీ అది అట్లే వెళ్తూనే ఉంటుంది మనసు. సో అందుకని మొదటి నుంచే ఇక అంటే స్పీడ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. స్టార్టింగ్లో స్పీడ్ కోసం నువ్వు ఎన్ని నిమిషాలు వేసావు, నేను ఎన్ని నిమిషాలు అనేసి చూస్తూ ఉంటారు. నిమిషాలతో పని లేదు.
స్పష్టమైన ఉచ్చారణ వినడం చాలా ముఖ్యం. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నాయి కదా, జపం అనేది సరళమైనది. నమ్ముతారా అందరు దీన్ని? మీరంతా నమ్ముతారా? ఎల్లో డ్రెస్లో ఉన్న వాళ్ళంతా కష్టంగా ఉంది కదా, కానీ దానిని ఎంతో గంభీరంగా సాధన చేయాలి. సరళమే అది, కానీ గంభీరంగా చేయాల్సినటువంటిది. అందుకే శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ శ్లోకాన్ని గుచ్చి సర్వదా మెడలో వేసుకోమని ఎల్లరికూ సలహా ఇస్తున్నారు. సో ఇక హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని ధరించాలన్నమాట. ఏం శ్లోకం అది? ఈ శ్లోకంలో చైతన్య మహాప్రభు తెలిపిన నియమాలు మనిషి ఖచ్చితంగా పాటించాలి. ఇవే నియమాలు చైతన్య మహాప్రభు ముఖ్యంగా చెప్పింది ఇదే నియమాలు. గడ్డి కోచ కంటే హీనంగాను భావిస్తూ, వృక్షం వలె ఓర్పును సహిస్తూ, ఇతరుల నుంచి గౌరవాన్ని కోరుకోకుండా ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ, తర్వాత ఇక స్పష్టమైన ఉచ్చారణ చేస్తూ, ఆ చైతన్యులు గోస్వాములు అడుగుజాడలు నడిస్తే అతడు చరమగమ్యమైన శ్రీకృష్ణుని పాదపద్మాలు తప్పకుండా అతడు పొందుతాడు. తర్వాత ఇంకా శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో హరినామ సంకీర్తన అవుతుంది. తర్వాత అతను అంటే దుర్గా పూజ కోసం తీసుకొని వస్తాడు. అంటే ఇక్కడ ఎట్లా శ్రీవాస్ ఠాకూర్ తునాదపి సునీచేన తరోరవి సహిష్ణ శ్లోకాన్ని ఆయన జీవితంలో చెప్పాడని కూడా తర్వాత ఇక్కడ చెప్పడం జరుగుతుంది. టైం ఎంతైంది ఇప్పుడు? 10 నిమిషాలు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క వినయం అనేది గౌరవాన్ని తీసుకోకుండా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం అనేది కూడా సరళమైన విషయం కాదు. ఇది ఎన్నో కోట్ల జన్మల నుంచి మనం ఈ గౌరవాన్ని కోరుకుంటున్నాం. ఓర్పు సహనం లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఈ ఒక్క జన్మలో రాదు, ఈ మానవ జన్మలో మనం ప్రయత్నించాలా. చిన్న వయసు నుంచి ఈ యొక్క శిక్షణ అనేది జరిగేది. అందుకని బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్ నీచో అది అంటే నీచునిగా అక్కడ సేవ చేయడం, దాసునిగా సేవ చేయడం గురువు దగ్గర. గురువు ఏం చెప్తే చేయడం, గురువుకు ఎదురు తిరగడం, గురువు అంటే మనకు నచ్చినట్టు చేయడం కాదు. వైదిక సంస్కృతిలో ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ వర్ణాశ్రమ విధానాల్లో ఈ గౌరవం ఇవ్వడం అనేది వర్ణాల ప్రకారం కూడా. శూద్రుడు అంటే సహజంగానే పుట్టినప్పటి నుంచి వాళ్ళకు ఉంటున్నాడు. బ్రాహ్మణులు అంటే గౌరవం ఉంటుంది వాళ్ళకు. క్షత్రియులు రాజులు అంటే గౌరవం ఇస్తారు వాళ్ళు. వైశ్యులు అంటే గౌరవం ఇస్తారు. వైశ్యులు క్షత్రియులను బ్రాహ్మణులను గౌరవిస్తారు. క్షత్రియులు బ్రాహ్మణులను గౌరవిస్తారు. అది సహజం అన్నట్టు, వాళ్ళ బ్లడ్లో వచ్చేదన్నమాట ఇది. అదేవిధంగా శిష్యులందరూ గురువును గౌరవిస్తారు. ఇది పుట్టుకతో వచ్చినటువంటి ఒక లక్షణం. ఇది అసలు వాస్తవంగా సంస్కృతిలో ఇది నేర్చుకున్నటువంటిది ఈ యొక్క గౌరవం అనేది. కానీ తర్వాత ఈ ఆధునిక విద్య వల్ల స్కూల్ అంటే టీచర్ అనేది, ఆ స్కూల్లో టీచర్ అనేది ఓన్లీ శాలరీ తీసుకుంటాడు. పూర్వకాలంలో గురువులు వాళ్ళు శాలరీ తీసుకునే వాళ్ళు కాదు. వాళ్ళు నిస్వార్థతతో శిష్యుని యొక్క మేలు కోసం ఏదైనా బోధించేవాళ్ళు. అంటే గురువు అంటే ఆధ్యాత్మిక గురువు, అంటే ఏదైనా విద్య నేర్పే గురువు, అందరూ కూడా వాళ్ళు నిస్వార్థంగా ఇంద్రియ నిగ్రహపరులై వాళ్ళు ఏది కోరుకోకుండా ఉండేవాళ్ళు. అంత గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ గురువులు కూడా అలా తయారైపోయారు, నామమాత్ర గురువులు, ఆధ్యాత్మిక గురువులు. తర్వాత ఈవెన్ భౌతికంగా కూడా ఇక చదువులు ఇవన్నీ ఆ టీచర్ల పైన గౌరవమైన పోయింది. అంటే ఇంకా పాతకాలంలో కొంచెం ఉండేది, టీచర్స్ అంటే గౌరవం ఇచ్చేవాళ్ళు. అప్పుడు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉండి వాళ్ళు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఏమనలేకపోయేవాళ్ళం. అంటే మొత్తం ఈ ఆధునిక నవీన యుగం అంతా కూడా ఈ గౌరవాన్ని ఇవ్వడం అనేది అసలు లేదనమాట. గౌరవం ఇవ్వడం అనేది అసలు చాలా తక్కువ. గౌరవం అనేది ఏం లేదు, గౌరవం ఇవ్వడం అనేది లేదు. ఇప్పుడు కూడా నేను చూశాను కొన్ని ఉమ్మడి కుటుంబాలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ అన్నదమ్ములు ఉంటే అన్న కూర్చుంటాడు, మిగతా తమ్ముళ్ళని ఎవరు కూర్చోరు అనమాట. చైర్ పైన కూడా మామూలుగా కూర్చోరు. కూర్చొని లే మా అన్నగారు ఉన్నాడు నిలబడే ఉంటున్నాడు. అంటే ఇప్పటికి కూడా చూశాను నేను, ఇప్పటికి రీసెంట్ కూడా కలిసాను. అన్న కూర్చోనంటే తమ్ముడు నిలబడే ఉంటాడు అనమాట. ఇక్కడ అందరు చైర్లలో కూర్చుంటారు పిల్లలంతా. యాక్చువల్లీ ఈ చైర్ మామూలుగా దామోదరపు నందగ్రామంలో అయితే ఆయన చైర్ పైన కూర్చోరు అనమాట. ఆయన గురుకుల్లో ఉండేవారు.
ఆ చైర్ పైన కూర్చునే పొజిషనే అంటారు గౌరవం. అంటే చాలా వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తున్నారు అంటే ఓన్లీ నేను వచ్చినప్పుడే లేవాలని కాదు, మామూలుగా ఈవెన్ వేరే వాళ్ళు మిగతా గృహస్థులు తండ్రి లాంటి వాళ్ళందరూ కూడా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు వచ్చినా కానీ ఈ పిల్లలందరూ ఇట్లా కూర్చునే విధానం కూడా ఎలా ఉంటుంది, ఇట్లుంటుంది అన్నమాట. ఇట్లా ఉంటుంది. ఎన్నోసార్లు మనం చెప్పాము, ఏదో నామమాత్రానికి లేస్తారంతే, కానీ ఆ చైర్లో కూర్చోవడమే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక అది సరి అయినటువంటి గౌరవపూర్వకమైనటువంటి పొజిషన్ కాదనమాట. చైర్లో కూర్చునేది మనం కింద కూర్చుంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు సంస్కృతి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను అట్లా. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చైర్లో కూర్చోవడం, వాళ్ళు నిలబడి మాట్లాడితే వీళ్ళు కూర్చోవడం, వీళ్ళు కూర్చొని మాట్లాడే వాళ్ళు నిలబడడం. చిత్రరూపం నేర్పించేది అప్పుడు గురుకుల్లో ఉన్నప్పుడు. అంటే ఎప్పుడు కూడా గురుకుల్లో ఉన్నప్పుడైతే నాకు గుర్తుంది, ఇక్కడ కాదు గౌరవగ్రామం కూడా చైర్లలో అలో చేయకపోయేవాళ్ళం అన్నట్టు. ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి కానీ గురుకుల వాళ్ళకు చైర్స్లో అలో చేయకపోయే కూర్చునేవాళ్ళు కాదు. అంటే కొన్ని రోజులు అయితే నేను కూడా కిందనే కూర్చునేవాడిని, ఎందుకంటే ఆదర్శం కూడా. తర్వాత బ్యాక్ పెయిన్ రావడం కూర్చోవడం అవుతుంది. తర్వాత వాళ్ళు పడుకోవడం, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అంటే అసభ్యంగా ప్రవర్తించడం అనమాట. అంటే నేర్పించడం కూడా చాలా కష్టమైపోతుందండి. ఏముంది చైర్లో కూర్చుంటే ఏమవుతుంది అనేసి అంతే. ఇక చిన్న వయసులో ఉన్నప్పుడు అప్పుడు నేర్చుకున్నాం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు కూడా తండ్రి రాగానే లేవడం, తండ్రి రాగానే గౌరవం ఇవ్వడం. చాలా గౌరవం ఇస్తారు తండ్రికి అయితే. వాళ్ళు తండ్రి ముందు ఎదురు కూడా మాట్లాడరు. తండ్రి ముందు ఏదైనా విషయం అంటే ఎదురు మాట్లాడరు. వాళ్ళ తండ్రి వచ్చేసి చెప్పిన ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి మొత్తం మారిపోయింది. నాన్నగారు అని పిలిచేవాళ్ళు. అంటే ఒక్కొక్క క్యాస్ట్లో ఒక విధంగా ఉంటుంది, వేరు కులాల్లో వేరు ఉండొచ్చు. బట్ జనరల్గా కొంచెం హై క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, కొంచెం క్లాస్ పీపుల్లో నేను చూశాను ప్రత్యక్షంగా భార్య మాట్లాడే విధానం అండ్ భర్త కూడా భార్యతో గౌరవంగా అన్నీ. అంటే ఈ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, సంస్కృతి చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ విధంగా మనం చూస్తే ఇక వర్ణాశ్రమం అనేది ఈ భక్తికి సహాయం చేస్తుందంటే ఈ విధంగా అనమాట. ఉదాహరణకు ఒకటి ఈ సంస్కృతి, ఈ కల్చర్, ఈ వైదిక సంస్కృతి, ఇప్పుడు ఈ శ్లోకం ఉంది తృణాదపి సునిచ, చిన్న వయసు నుంచి మనం నేర్చుకున్నామంటే అప్పుడు చాలా సులభం అవుతుంది. చిన్నప్పటి నుంచే అది అలవాటు అనమాట. అంటే ఎవరైనా పెద్దలు తప్పు చేస్తే చూడకూడదు అని, పెద్దవాళ్ళు తప్పు చేస్తే మనం పట్టించుకోకూడదు, చూడకూడదు. మనం భగవద్గీతలో చూసాము, ఆ పొరపాట్లో ప్రభుపాల వారు రాస్తారు. అంటే ద్రోణాచార్యుడు, తర్వాత భీష్ముడు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళు తప్పు చేసినా నేను దాన్ని చూడకూడదు అని అది అర్జున్ చెప్తూ ఉన్నాడు. సో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతి అనడానికి లేదు, నువ్వేం అంటే ఇతరుల్లో తప్పు చూడడం, వాళ్ళకేం గౌరవం లేకపోతే, అందుకని వయస్సును బట్టి కూడా గౌరవం ఉంటుంది. ఇప్పుడు చూడు మైత్రేయ విదుర సంవాదం చదువుతున్నాం కదా మనం. అందరూ మైత్రుడు విదురుని గౌరవిస్తారు, విదురుడు మైత్రిని గౌరవిస్తారు. రెండు ఉన్నాయి, వర్ణాలకు ఆశ్రమాలకు గౌరవం ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. జతిశేఖర్ ప్రభు దగ్గరికి, అంటే భక్తి సిద్ధాంత శాస్త్రకు శిష్యుడు ఆయన జతిశేఖర్ ప్రభు. అంటే గురు మహారాజ్ వెళ్తారు అక్కడికి, మహారాజ్ భక్తి సిద్ధాంత వైభవ్ రాశారు కాబట్టి. సో ఆయన జతిశేఖర్ ప్రభు ఆయన అంటే ప్రభుపాదతో సమకాలికులు. మహారాజుకు ప్రణామం చేస్తారు ఆయన. అంటే మహారాజు కూడా ఫస్ట్ వెళ్తారు, కానీ అంటే మహారాజ్ ఆయన చెప్తారు జతిశేఖర్, మీరు సన్యాసాశ్రమానికి నేను గౌరవాన్ని ఇవ్వాలి, అందుకనే మీరు ఎందుకు నాకు ప్రణామం చేశారు, మీరు గురువు లాంటి వాళ్ళు, మీరు గురువే అంటే ప్రభుపాదకు సమకాలిక, లేదు నువ్వు సన్యాసి కాబట్టి ఆయన గృహస్థ అనమాట. ఆయన గౌరవం చేయడం, ఆయన ప్రణామం చేస్తారనమాట. ముందే మహారాజ్ ప్రణామం చేస్తారు. సో ఎందుకంటే ఆయన గురువు సమానులు, గృహస్థాని కాదు. సో ఈ విధంగా ఆశ్రమాలకు తర్వాత వర్ణాలకు, అంటే కొన్నిసార్లు ఇక దైవ వర్ణాశ్రమం కాబట్టి అది ఉంటుంది. కానీ వయసులో ఉన్న వాళ్ళని గౌరవించడం, వయసు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ కార్యకృష్ణం అంతా జపం చేసిన తర్వాత మేము జపం చేస్తున్నాం, వీళ్ళేంది లెక్క, ఈ వయసుతో సంబంధం జపం చేయాలి, మేము చిన్న వయసులో జపం చేస్తున్నాం, అహంకారం. ఈవెన్ ప్రజలను కూడా అసలు గౌరవం అనేది ఇప్పుడు మన భక్తులనే గౌరవించడం కాదు, ప్రజలను కూడా గౌరవంతో స్వీకరించాలి, గౌరవంతో మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క అంశ. వాళ్ళు నాస్తికులు అయి ఉండొచ్చు, వాళ్ళు భక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళు కర్మిలు అయి ఉండొచ్చు, వాళ్ళు ఇంద్రియ భోగంలో ఉండొచ్చు. కానీ మనం ఏం చూడాలా? చూడండి, ధ్రువ మహారాజు అప్పుడు సున్ని తప్పు చేస్తుంది, అప్పుడు ధ్రువ మహారాజు శుద్ధ భక్తుడు కాదు, కానీ తర్వాత నాకు ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత కూడా చెప్పలేం ఎవరు శుద్ధ భక్తులు ఉన్నారో వచ్చే వాళ్ళలో, మనకేం తెలుసు? మనం కూడా ఒకప్పుడు అలా ఉన్న వాళ్ళమే, మాయలో ఉన్నటువంటి వాళ్ళమే. ప్రభుపాల వారు చూస్తే మనం వీడియోలలో చీఫ్ మినిస్టర్, పొలిటీషియన్స్ వచ్చినా గౌరవం ఇస్తారు. అంటే తత్వం ఆర్గ్యూ చేసేప్పుడు మాత్రం ప్రభుపాద ఆర్గ్యూ చేస్తారు, కొన్నిసార్లు ఫూల్స్ రాస్కెల్స్ అంటారు, అది తప్పదు అది. కానీ జనరల్గా గౌరవం చాలా ఇస్తారు ప్రభుపాల వారు. ఈ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అనమాట, అది కల్చర్లో లేదనమాట ఇప్పుడు. అందువల్ల ఒక పెద్ద సమస్య అనమాట. ఇంకా ఆశ్రమ శిక్షణ అవ్వడానికి చాలా ఇబ్బంది ఏంటంటే రెస్పెక్ట్ లేదు.
మాట్లాడే విధానం తెలియదు. మరి పెద్దవాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మనం మార్గదర్శకత ఇచ్చేవాళ్ళు వీళ్ళతో గౌరవంగా మాట్లాడాలా, అది లేదనమాట. అది లేకుండా అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం, తృణాదపీసు నుంచి ఎక్కడ ఉంది, కనీస గౌరవం కూడా మనం డెవలప్ చేసుకోకుండే. కనీస గౌరవం అది, కనీసం ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు గౌరవం చేయడం, అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు గౌరవించడం, పెద్ద భక్తులు వచ్చినప్పుడు గౌరవించడం. ఎవరైనా అంటే ఇప్పుడు ఈ నేను చూశాను కొందరు వేరే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు ప్రణామం చేయట్లేదు, బయట నుంచి భక్తులు వచ్చినప్పుడు ప్రణామం చేయాలి యాక్చువల్గా. అది అంటే ప్రభుపాల్ వారు అన్నీ నేర్పించారు. ప్రభుపాల్ వారు అది ప్రతి చపాతీకి వచ్చినప్పుడు ప్రణామం చేయమని చెప్తారు. ప్రతి చపాతీ ప్రభుపాల్ 4 చపాతీలు తింటారు, ఒకసారి వేస్తారు, కొన్నిసార్లు వెళ్ళినప్పుడల్లా ప్రణామం చేయమంటారు. ప్రభుపాల్ ప్రణామం చేయిస్తారు యాక్చువల్గా. కొందరు భక్తులు బయటకు వెళ్తుంటారు, వస్తుంటారు, వచ్చిన తర్వాత ప్రణామం చేయడం. వేరే భక్తులు కూడా, ఇక్కడ వచ్చిన భక్తులు కాదు, నిన్న కొందరు భక్తులు వచ్చారు, నేను చెప్పాల్సి వస్తుంది ప్రణామం చేయాలి. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 26 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. కొందరు అందరు చేశారు, బట్ కొందరు భక్తుని చూడగానే జస్ట్ ప్రణామం చేయాలి, మన మైండ్ చెప్పాలన్నమాట అంతే. అంటే మనం ఎంత ఈగోగా ఉన్నాం అనేది అంతే, జస్ట్ బాడీలో ప్లాట్ఫామ్ అనమాట. అంటే లేకుంటే లైట్గా తీసుకోవడము, లేకుంటే తెలియకపోవడం తెలియదు. ఈ యొక్క హ్యూమిలిటీ అనేది ఓన్లీ బయటనే కాదు, అంతర్గతంగా కూడా ఉండాలి. కానీ బహిర్గతం కూడా నేర్చుకోవాలి మనం, వినయం అనేది నేర్చుకోవాలి. మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు సేవ చేయడం, ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళ బ్యాగ్ తీసుకొని రావడం, వాళ్ళకి ఏదైనా నీళ్ళు ఇవ్వడం. లేదా అతిథులు వస్తారు అక్కడ నిలబడతారు, మనం మాత్రం వెళ్ళి తింటాం. ఇక్కడ మామూలుగా జరుగుతుంది ప్రసాదం. వాళ్ళు అతిథులు బయటే ఉంటారు, వాళ్ళకు కూర్చోవడానికి ప్లేస్ కూడా పెట్టారు. మీరు వెళ్ళి సేలంలో చూడండి, ఫస్ట్ అతిథులు వచ్చినారంటే అక్కడ ఖాళీ ఉంటుంది ఫస్ట్ మొత్తం అతిథుల కోసం. అతిథులకు కూడా గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం అనమాట. ఇది ఆశ్రమం, ఇది అంటే టెంపుల్లో డిఫరెంట్ కొంచెం, కానీ ఇది గ్రామం. ఇవన్నీ బేసిక్ కల్చర్ మనం నేర్చుకుంటే తర్వాత ఇక్కడ రావచ్చు. తృణాదపి సునిచైన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. కీర్తన ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? కనీసం ఒక వయసులో ఉన్నటువంటి వ్యక్తి ముందు ఎలా మాట్లాడాలా, ఎలా మనం రిప్లై చేయాలా, ఇక చాలా వరకు ఇది ఒక సమస్య అనమాట. ఎవరైతే హరే కృష్ణ మంత్రం చేస్తారో మనం వింటుంటాం కదా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు ఆచరించినా, ఈ హరే కృష్ణ మంత్రం చేసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనేసి. సో మేబీ ఆ విధంగా ఫీల్ అవుతారేమో మరి భక్తులు కొన్నిసార్లు గొప్ప వాళ్ళని ఫీల్ అవుతారేమో. అంటే ఏం లెక్క చేయరనమాట అసలు. ఎక్కడ బయట వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు శ్రీ వైష్ణవులు ఉంటారు. నేను చూశాను గురు మహారాజ్ ఎవరైనా శ్రీ వైష్ణవు అంటే ప్రణామం చేస్తారు, వంగి ప్రణామం చేస్తారు. సన్యాసి అసలు ప్రణామం చేయాల్సిన అవసరం లేదు. రూపరఘునాథ్ చెప్పారు కదా, అలా చదివారు కదా. కానీ మహారాజ్ నేను వంగి ప్రణామం చేయడం చూశాను. అండ్ శ్రీ వైష్ణవులు ఉంటే కూడా మహారాజ్ అడుగుతారు, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని. ఒకసారి ఒక మందిరంలో ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే, ఓ అంటే మీరు అడుగుతారేంటి మహారాజ్ అనేసి అంటే, మీరు జీవితాంతం మీరు విష్ణువుని ఆరాధిస్తున్నారు, మీ జీవితం మీరు శ్రీ వైష్ణవులు. మనం ఈయన ఇట్లా ఫోన్ పెట్టుకున్నాడు, ఆయన అట్లా పెట్టుకున్నాడు, ఈయనేంది అట్లా అంటే అంత ఫాల్ట్ ఫైండింగ్ చేస్తుంటారు అనమాట. కానీ ఆయన ఎంత డెడికేట్ చేస్తున్నాడు ఆయన. ఓకే ఆయన ఫోన్ పెట్టుకోవచ్చు, బట్ ఆయన విష్ణుడు డైలీ ఆరతి చేస్తున్నాడు, నైవేద్యం చేస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అంటే అపరిపక్వత ద్వారా అగౌరవం అనేది జరుగుతుంది అనమాట. మనం కొంచెం పరిపక్వత చెందితే మన స్థాయి మనకు అర్థం కావాలి. మన స్థాయి అర్థం కాక గౌరవాన్ని ఇవ్వమన్నమాట. గౌరవాన్ని కోరుకుంటాం, గౌరవాన్ని కోరుకోవడం, మరి గౌరవాన్ని నేనేం కోరుకోవట్లే అనొచ్చు ఎవరైనా. కానీ ఎప్పుడైతే అవమానం అనేది అవుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట. మనం ఎవరైతే మనకు నిందిస్తారో అప్పుడు మనకు మన యొక్క మనస్సు ఏం చెప్తుంది, మన భావనలు ఏం చెప్తున్నాయి, మనం దూషించబడుతున్నాం అనే యొక్క అహంభావన వస్తుంది. అది నాకుంది, నేను లేదని చెప్పట్లేదు, నో డౌట్. ఇవన్నీ కూడా నా కోసం నేను చదువుకుంటున్నాను, ఎవరి కోసం చెప్పట్లేదు ఇది. ఈ యొక్క వైదిక సంస్కృతి అనేది చాలా చాలా ముఖ్యం. అందుకని ఈ యొక్క వర్ణాశ్రమం అనేది అవసరం. లేకుంటే భవిష్యత్తులో చాలా కష్టం. బ్రహ్మచారిగా శిక్షణ ఇవ్వలేం, గృహస్థగా శిక్షణ ఇవ్వలేం, సన్యాసిలాగా ఉండరు, శిష్యుల్లాగా ఉండరు, గురువుల్లాగా ఉండరు. ఈ యొక్క నగర జీవితం పైన ఆధారపడితే అవసరం లేదు. యాక్చువల్గా మనం చిన్నప్పటి నుంచి చేయకున్నా సరే ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే అన్ని లక్షణాలు మనలో అలవడతాయి. అదే ఇక్కడ చెప్తున్నారు, ఈ యొక్క మంత్రాన్ని చేస్తూ ఇది ధరించాలనేసి. కానీ ఈ యొక్క చిన్న వయసు నుంచి ఈ యొక్క శిక్షణ అయితే చాలా సహాయం చేస్తుంది. అది ఆ విధంగా మనకు ఈ స్థాయికి రావడానికి చాలా సులభం అవుతుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి వాళ్ళు అనుసరించి ఉంటారు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు
చిన్న వయసు నుంచి ఇప్పుడు మీరు శ్రీ వైష్ణవ సాంప్రదాయం చూడండి, వాళ్ళు ఏం మాట్లాడారు, దాస్ అని అంటారు. అడియేన్, తమిళ్లో అడియేన్ అంటే నేను నీ దాసుని, అది కల్చర్ అనమాట. అడియేన్ ఇట్లా అడియేన్ అంటే నేను మీకేం సేవ చేయాలి అని చూడొచ్చు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ 4 ముఖ్యాల్లో వైష్ణవ సేవ చాలా గౌరవం ఇస్తారు. చాలాసార్లు మేము తమిళనాడులో ఒక 6 సంవత్సరాలు ట్రావెల్ చేసాం బుక్ డిస్ట్రిబ్యూషన్లో. ఎన్నో వైష్ణవ మందిరాలు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక ఆయన 92 సంవత్సరాలు ఆయన బ్రాహ్మణుడు ఇట్లా ఒంగు ఉంటాడనమాట. అంటే మేమంతా చిన్న వయసులో ఉన్నవాళ్ళం, ఆయన 92 సంవత్సరాలు. అంటే మేము ఆయనకు సేవ చేయాలి, కానీ ఆయన ఏదో విధంగా వడ్డించడము, మాకు నీళ్ళు తెచ్చేయడము అంటే మాకు అవమానంగా ఉందన్నమాట. కానీ ఆయన కల్చర్ చూడు, అంటే ఎవరో వచ్చారు అంటే మనం వైష్ణవం కాదు, బట్ ఆయన ఏ విధంగా భావిస్తారు, వచ్చారనేసి ఆయన సేవ చేస్తున్నాడు. చూడొచ్చు ఆ శ్రీ వైష్ణవ సేవ చేయడం. అంటే మన గౌడీయ సాంప్రదాయంలో కూడా ఉంది వైష్ణవ సేవ, నామరుచి, జీవదయ, చైతన్య మహాప్రభు చెప్పినటువంటిది. అంటే వాళ్ళు ఇక దాసన్, అడియేన్ ఇవి చాలా బోధిస్తూ ఉంటారు ఎక్కువ. అంటే ఎక్కువ పొజిషన్ గురించి ఎక్కువ ఆలోచించారు ఎక్కువ. అంటే మేబీ మందిరాలు ఎస్టాబ్లిష్ అంటే ఇది కొంచెం ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వడం వల్ల ఇక్కడ పొజిషన్స్, తర్వాత చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు, తర్వాత ధనం, దీనివల్ల కూడా కొంచెం ఇవన్నీ వస్తూ ఉంటాయి. నాయకత్వం, మీరు చూడండి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని వేల ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళు సింపుల్గా ఏదో భక్తి చేసుకుంటూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. అంటే ఎక్కడుండే వాళ్ళం మనం అంతా, బయట ఉంటే అసలు పెద్ద గౌరవం ఏం లేదు. ఎంతో కాంపిటేటివ్ సొసైటీ ఉంది, దానిలో ఎంత మనం ఎట్లాగో బిల్ గేట్స్, అంబానీలాగా అయ్యే వాళ్ళం ఏం కాదు. సో ఇక్కడ కొన్నిసార్లు మనం ప్రచారం చేస్తుంటాం, ప్రచారం చేసిన మనకు గౌరవాన్ని ఇస్తుంటారు ప్రజలు, దండేస్తుంటారు, కొన్నిసార్లు కాలు కడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు ధనం ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు కొనియాడుతూ ఉంటారు. సో అది మన తల్లోకి వెళ్తుంది అనమాట. మహారాజ్ అంటూ ఇట్ విల్ గోస్ టు దేర్ హెడ్. ఇంకా పొజిషన్ ఉండడం ద్వారా ప్రచారం, అందుకనే ప్రచారం అందరికీ కాదనమాట. కనిష్టాధికారులు ప్రచారం చేయడం చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. అందుకనే చాలామంది అంటే నేను ప్రచారం ప్రచారం చేయాలంటే తట్టుకోవాలన్నమాట ఆ శక్తిని, ఆ గౌరవాన్ని తట్టుకోవాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, రిచ్ పీపుల్, వాళ్ళు వంగి నమస్కారం చేస్తూ ఉంటారు, వాళ్ళు కార్ ఆఫర్ చేస్తారు, ధనాన్ని ఆఫర్ చేస్తారు, మనం ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. కానీ అది మనం డిజర్వ్ కాదు, మన అధికారం లేదు దానికి అసలు. ఎట్లా అంటే ఏదో చైతన్య మహాప్రభు కృప ద్వారా మనం ఇందులో ఉన్నాం, ఏదో మనకు పరికరంగా ఉపయోగించబడుతున్నాం, అక్కడ నిమిత్త మాత్రంగా ఉపయోగించబడుతున్నాం. అంటే మన పొజిషన్ నుంచి లేదనుకోండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాం, అందుకనే గౌరవం ఇస్తున్నారు. ఆ పక్క తప్పకుండా పెద్దగా ఏమి ఉండదు వాళ్ళకు. సో అదేవిధంగా ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో మనం ఉన్నాం, ఏదో మనకు బలం రైస్ ఇవ్వబడుతుంది కొన్నిసార్లు. భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ శిష్యుల్ని అక్కడ ఉంచడం కోసం బలం రైస్ ఇస్తారనమాట. నెయ్యి, చాలా సన్న అన్నం అన్నమాట. సో అంటే స్టోరీ చెప్తుంటారు, అతను చాలా పని చేయించుకుంటాడు, బలం రైస్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ వేరే దగ్గరికి వెళ్తారు కానీ మళ్ళీ ఇక్కడికే వస్తుంటారు. సో భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ ఆయన శిష్యులకు వేరే వేరే పేర్లు ఇచ్చారనమాట. కొనియాడడం కోసం కొన్ని పేర్లు ఇస్తారు, కొన్ని పొజిషన్స్ ఇస్తారు. ఇక్కడ మనకి ఏది ఇచ్చినా సరే అదంతా తాత్కాలికమైనటువంటిది. మనం చూడండి, మనం అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా మేము ఇక్కడ కూర్మ గ్రామం నుంచి వచ్చామని చెప్పాం అనుకో, ఇమీడియట్గా వాళ్ళు గౌరవం ఇస్తారు, మీకు ఏం కావాలని అడుగుతారు, మీకు ఇల్లు కావాలని అడుగుతారు. ఎక్కడైనా మేము అక్కడ చాలా సంవత్సరాల ప్రచారం పుస్తక విచారణలు వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా అకామిడేషన్ కోసం కానీ డబ్బుల కోసం కానీ దేని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. ఇక్కడ వెళ్ళేది మేము ఇస్కాన్ నుంచి ఇట్లా వచ్చాము, ఇస్కాన్ ఏం కావాలి, మీకు ఏం కావాలా, ఇల్లు కావాలా, మీకు డబ్బులు కావాలా, మీకు అట్లే అసలు కొంచెం కూడా భయం అనేది లేకుండా. అంటే అడవిలో కూడా తిరిగాము, కొత్త ఊళ్ళల్లో తిరిగాము, ఎక్కడ వెళ్ళినా అడిగితే ఎవరో ఒకరు. ఎందుకంటే ఈ డ్రెస్సు, ఈ తిలకము, ఈ కంటిమాల, ప్రభుపాదక పేరు, అంటే వీటి ద్వారా మనం గుర్తించబడుతున్నాం కాబట్టి మనకు గౌరవం వస్తుంది. బట్ ఒకవేళ లేదనుకోండి, మనం ఎక్కడో అడక్క తినే వల్ల ఉండేవాళ్ళం యాక్చువల్గా. సో ఇది అందుకని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు గోకుల్ చంద్ర చెప్తూ ఉంటారు, ఇది మనం క్యారీడ్ అవే అవ్వద్దు అనేసి. వీటి ద్వారా క్యారీడ్ అవే అవ్వద్దు. ఏదో గురువు యొక్క అవాజ్యమైన కృపతో మనకు ఆ స్థాయి లేకున్నా, కనకపు సింహాసనంపై శునకము కూర్చుండబెట్టిన ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ లైన్, బంగారు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే ఏం చేస్తుంది? స్టూల్ పాజ్ చేస్తుంది. దాని అలవాటు అన్నమాట అది. అందులో సెకండ్ లైన్ నాకు తెలియదు. అంటే దాని యొక్క రుచి, దాని యొక్క గుణాలే అన్నమాట. అవి పిల్లి వచ్చినాక పరిగెత్తుకొనేసి తింటుంది అనమాట, వెళ్ళి సింహాసనం వదిలేసేసి.
యా మనకు చెప్పబడింది ఈ డిపార్ట్మెంట్ హెడ్ అయినా, ఈ డిపార్ట్మెంట్ హెడ్ అయినా, ఈ డిపార్ట్మెంట్ మీకు ఈ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఇంకా అంటే ఇక వాళ్ళు ఆల్రెడీ అంటే ఇక ఎవరైతే ఇస్తారో వాళ్ళతో లెక్కలేదనమాట. నాకు ఇది నువ్వెవరు నాకు చెప్పేది అన్నట్టు ఉంటుంది అనమాట. నువ్వెవరు నాకు చెప్పేది, నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా, మీకేం తెలిసేది, మీకేం తెలుసు అసలు ఇది మీకు ఎలా రుచి వస్తుంది, ఇలా వండితే మీకు తెలుసా, మీకు కుకింగ్ వచ్చా, మీకు డబ్బులు లెక్కేయడం వచ్చా, మీకు కట్టడం వచ్చా, మీకు ఇది చూడడం వచ్చా? అఫ్కోర్స్ అతను కూడా ఇంకొకరు ఇచ్చినటువంటి వాళ్ళే పొజిషన్. ఏదో గురువు కూడా ఎవరు లేకుంటే ఎవరో పనికిరాణాలను కూడా పెట్టవచ్చు. మనం అందరం అట్లా అంటున్నామే, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. మన అందరం కూడా ప్రభుపాల వారు కూడా ఏం చెప్తున్నారు, నాకు ఎట్లాంటి అర్హత లేదు, నా యొక్క గురువు గారు అలా ఇచ్చారు. కానీ ప్రభుపాల వారు వినయంతో చెప్తున్నారు. మనం ఇక్కడ వినయంతో చెప్పడం కాదు, రియాలిటీ ఇది. యాక్చువల్లీ మనలో అపరిపూర్ణతలు ఉన్నాయి. మనం అందరూ కూడా అపరిపూర్ణమైనటువంటి వాళ్ళు. మనం అంతా కూడా పోస్ట్ మ్యాన్ జాబ్ అనమాట. ఇక్కడ అంతా కూడా మనం ఇన్ఫినిట్లీ ఇన్సిగ్నిఫికెంట్, మనంతా కూడా అనంతంగా సూక్ష్మమైనటువంటి వాళ్ళం. సో మనం ఈ యొక్క వినయాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలంటే వినయం అసలు మనం ఎవరు, మన యొక్క అస్తిత్వం ఎంత ఉంది, మన యొక్క శక్తి ఎంత ఉంది, మన యొక్క అధికారం ఎంత ఉంది, మన క్వాలిటీస్ ఏమున్నాయి, మనలో ఏముంది అసలు, మనం ఒకసారి అది ఆలోచిస్తూ ఉండాలన్నమాట. మనం దాని గురించి మనం ఏదో ఇదంతా జస్ట్ కృపాసిద్ధిలోనే మనం అంతా నడుస్తున్నాం, మొత్తం కృపాసిద్ధిలోనే నడుస్తుంది. సో ఈ కృపాసిద్ధి మనం మిస్ చేసామంటే ఏమవుతుంది, అంతా కూడా మళ్ళీ అధికారాన్ని కోల్పోతాం. మనం కృపాసిద్ధి ద్వారానే మనకు అధికారం అనేది వచ్చింది. మామూలుగా ఇది జరుగుతుంటుంది బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఎవ్రీడే రియలైజ్ అవ్వచ్చు. అక్కడ గొప్ప సర్వీస్. ఎందుకంటే అది ఈరోజు 10 సెట్లు భాగవతం వెళ్ళింది అనుకోండి, ఎప్పుడైతే అనుకుంటామో నేను ఈ భాగవతం ఇచ్చా మళ్ళీ నెల రోజుల దాకా బుక్స్ పోవు అనమాట. ఈరోజు నేను బాగా వండినాను అనుకుంటే నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు, ఇంకో నెక్స్ట్ డే కూడా ఉండొచ్చు. కానీ అక్కడ వర్క్ అవుతుంది అనమాట, ఇమ్మీడియట్ రిజల్ట్ అనమాట అది. ఇప్పుడు ఒక వ్యక్తి తీసుకున్నాడు సెట్ అని, అప్పుడు తీసుకొని డబ్బులు వెళ్ళడానికి లోపలికి వెళ్తుంటారు. అప్పుడు మేము అనుకుంటాం, ఏమనుకోకండి, ఏ క్షణంలో ఏమైనా అవ్వచ్చు, వాళ్ళ భార్య వచ్చి ఆపవచ్చు, భర్త తాపచ్చు, పిల్లలు వచ్చి ఆపవచ్చు, లేకుంటే బయట నుంచి ఎవడన్నా వచ్చి ఆపవచ్చు. ఆ డబ్బులు చేతిలో పడి కొంచెం నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అనుకుంటామండి ఈ సెట్ పోయిందని, అప్పుడే కౌంట్ చేసుకోండి. ఏ క్షణంలో క్యాన్సిల్ అవ్వచ్చు. ఈవెన్ కొన్నిసార్లు వ్యాన్ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వమని గొడవ వేసుకొని తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఆ డివోటి ఈరోజు 5 సెట్లు ఇవ్వాలనుకుంటాడు, 4 అయినాయి, లాస్ట్ సెట్ అయిపోయింది, 5 అయినాయి అనుకుంటే అంతే, ఇంకా నెక్స్ట్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే మనం అనుకుంటాం ఏదైనా, నేను గొప్పవాడిని, నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఇప్పుడు మాయ రావట్లేదు, నేను వినయంగా ఉన్నాను, నేను బాగా జపం చేస్తున్నాను, నేను బాగా అధికారం నిర్వహిస్తున్నాను అనుకుంటే అయిపోయింది. అంతటితోనే మాయ క్లోజ్ చేస్తుంది. 2 విధాలు కావచ్చు. ఏదామాం ప్రపద్యంతే, అవునవును నువ్వు గొప్పవానివే, ఇంకా కొన్ని ఎక్స్ట్రా బుక్స్ కూడా పెట్టాడు కూడా భగవంతుడు చేస్తాడు. 2 రకాలు కూడా అవుతాయి. అట్లా అనుకుంటాం, ఇంకా కొన్ని ఎక్స్ట్రా బుక్స్ పోతాయి, తర్వాత బుక్స్ జీవితంలో అమ్మకుండా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ విధంగా వండుతాం బాగా వండుతున్నాను మొత్తం వండకుండా అయిపోతుంది. అంటే ఇక ఆ ఈగో అంటే పర్టికులర్ పర్సన్ కోసం నేను చెప్పట్లేదు, అందరు నవ్వకండి, మన అందరికీ ఈ స్వభావం ఉంది, అందరిలో నాకు కూడా ఈ స్వభావం ఉంది, 100% ఉంది. వినయంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఈ రియలైజేషన్ వచ్చిన కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇదంతా ఇట్లా వెళ్ళొచ్చాం. మామూలుగా ఎవరైనా తల్లిదండ్రులు గృహంలో ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు చెప్తారు సంసారం ఇట్లుంటుందిరా, ఈ విధంగా ఇట్లా నడుచుకో, భార్య భర్తలు బాగుండాలి, ఎందుకు చెప్తారు, వాళ్ళంతా దానిలోంచి వెళ్ళొచ్చారు. సో ఇవన్నీ వెళ్ళొచ్చాం. ఇవన్నీ ఈ అహంకారము, పదవి ఇంకా ఉంది, లేదని కాదు, ఇంకా ఉంది. అవన్నీ దెబ్బలు తిని ఆ అనుభవాన్ని షేర్ చేసుకోవడం అంతే. అందరూ సేమ్ సూప్లోంచి వచ్చిన వాళ్ళమే, అంతా అందులోనే ఉడకబడుతూ ఉన్నాం ఈ సంసారంలో. సో అందుకనే ఎవరైనా అనుకున్నారో నేను పర్ఫెక్షనిస్ట్ అని, నేను పరిపూర్ణత సాధిస్తాను, నేను గొప్పవాడిని, నేను ఇది నేను అది, అంటే ఈ విధంగా కూడా అనుకోవడానికి లేదు. నేను ఏమి పనికిరాని వాడినని ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఇక్కడ సేవ చేస్తున్నాం. మనం కృష్ణుడు ఏ విధంగా మనకు ముందుకు తీసుకెళ్తాడో, అంటే మనసు ఏ విధంగా చీట్ అనే చేయొచ్చు. ఎందుకు పనికిరాని వాడిని అనేసి కూడా ఏమి చేయకుండా తిని పడుకుంటే కూడా కాదనమాట. ఏ విధంగా మాయ చేస్తుందో తెలియదు అన్నమాట. సో అందుకనే ఈ హరే కృష్ణ మంత్రం చేస్తుంటే తీవ్రంగా ఈ తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణున, తరోరివ అనొచ్చు, లేదంటే తరోరపి అనొచ్చు, అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. సో ఇది ఏ విధంగా అనేది ఇది ప్రాక్టికల్గా మనం అభ్యసించాల్సిందేది. భగవంతుడు మనను ఈ యొక్క శ్లోకాన్ని అవలంబింపజానికి ఎట్లాంటి పరిస్థితులను తీసుకొని వస్తాడు, ఎట్లాంటి అంటే మనం మానసికంగా మనస వాచ కర్మన ఈ 3 రకాలుగా ఈ శ్లోకాన్ని మన మనసులో కూడా ఈ శ్లోకం ఆ భావన కలిగి ఉండాలి.
ఈ 3 రకాల మనస వాచ కర్మన ఈ శ్లోకాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి, ధరించాలి ఈ శ్లోకాన్ని. అప్పుడు ఈ చింతామణి ఏదైతే సనాతన గోస్వామి ఆ బ్రాహ్మణునికి ఇచ్చాడో శివుడి యొక్క కృప ద్వారా, సో అది మనం పొందొచ్చు. మన దగ్గర ఉంది, అది ఇక్కడే ఉంది, రోజు మన దగ్గరే ఉంటుంది అది. సో రియల్గా అది ఎప్పుడు రివీల్ అవుతుంది, ఎప్పుడు వ్యక్తం అవుతుంది. మనం జపం అంటే ఇప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం, మనం ఈ యొక్క నామాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదే నామ అపరాధ నామ ఆభాస్. నామాభాస్ అంటే ఈ యొక్క అపరాధాల నుంచి ప్రయత్నించేటువంటి ఒక స్టేజ్. మనం ఆ అపరాధ స్థాయిలో ఉన్నామా లేదా నామాభాస్ తర్వాత విషయం. బట్ శుద్ధ నామ స్థాయికి వచ్చేంత వరకు మనకి ఇవన్నీ సమస్యలు ఉంటూ ఉంటాయి. ఒకసారి శుద్ధ నామ స్థాయికి వచ్చినామంటే ఉండవు అనే శాస్త్రం చెప్తుంది. అది ఎట్లుంటుందో తెలియదు, ఆ స్థాయి మనకు అది అనుభవించినటువంటిది కాదు, ఓన్లీ శాస్త్రంలో వినాల్సిందంతే. మనం నయనం గల అశ్రుధారయ వదనం గద్గద రుద్దయాగిర పులకైర్ నిచితం వపు కదా తవనామ గ్రైనే భవిష్యతి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.